నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆర్కే రోజా మాట్లాడుతూ ఒక నిరసన దీక్షలు చేస్తూ చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతుంది. అదే కాకుండా తను వాళ్ళ పార్టీకి సంబంధించిన నీతులు చేయకుండానే ఇతర పార్టీ వాళ్ళకి సలహాలు ఇస్తుంది. ఒకసారి ఆవిడ ఏమి మాట్లాడిందో మీకు ఒకసారి వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ ఐకెత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేదని అడుగుతున్నా. ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడో ఆ రోజే నువ్వు అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసుంటాడా? అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్కి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసుంటాడా అని అడుగుతున్నా. సో విన్నారు కదా. సో ఈ యొక్క ఆర్కే రోజా గారి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఆవిడ మాటల్లోనే ఇప్పుడు వింటే మనం ఫస్టే చెప్తుంది, తలరాతలు చేతిరాతలు మార్చేస్తానని చెప్పి డైలాగులు మాత్రమే కొట్టాడు పవన్ కళ్యాణ్ గారని. ఆవిడే వార్నింగ్ ఇచ్చాడని ఆవిడే చెప్తుంది. మరి ఇచ్చుంటే మరి ఇలా జరిగేదా అని అంటుంది. కానీ సస్పెండ్ చేశారు వాళ్ళందరూ జనసేన అన్ని. ఇప్పుడు ఆవిడ ఏదైతే పేర్లు చదివిందో ఆ పేర్లు అందరి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ రోజున అరవ శ్రీధర్ అనే వ్యక్తి మీద కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, అదే విధంగా త్రిసభ్య కమిటీ వేయటం కూడా జరిగింది. అక్కడ తప్పొప్పులేంటి నిజాలేంటి బయటకు వస్తాయి. ఎందుకంత తొందర వీళ్ళకి? అయితే ఇక్కడ రోజా గారు కూడా కొన్నిటికి ఆన్సర్ చేయాల్సి ఉంది. ఆవిడ కానివ్వండి, వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, అదేవిధంగా గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబు, వాళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, వీళ్ళందరూ ఫస్ట్ ఒకరి మీద చర్యలు మీరు కఠినంగా తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి అదేవిధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉంటే మరి మిగతా వీళ్ళందరూ లిస్టులోకి వచ్చేవాళ్ళ? అది ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒక మాట అడుగుతున్నారు. ఆ రోజు పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో తన న్యూడ్ వీడియో కాల్స్ని బయట పెట్టినటువంటి ఒక గోరంట్ల మాధవ్ని ఆపుంటే మరి అంతే కదండి, ఎమ్మెల్సీ అనంతబాబు చేసి ఉండేవాడు అంటున్నాడు. వీళ్ళిద్దరిని ఆపకపోవడంతో అంబటి రాంబాబు సంజనా సుకన్య అని చెప్పి మాట్లాడాడు కదా, అప్పుడు కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి అడుగుతున్నారు. దాని తర్వాత ఎవరైతే నవదంపతులైనటువంటి ఒక దువ్వాడ సీను కావచ్చు, దివ్యల మాధురి కావచ్చు, చట్టా పట్టాలు వేసుకొని తిరుమల మాడ వీధుల్లో తిరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఆపావని చెప్పి అడిగారు. అక్కడ ఆపకపోవడంతో సుధాకర్ బాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఎలాంటి లైంగికంగా వేధించారు. విజయవాడలో మంచం కింద దూరినటువంటి ఒక వైసీపీ నేతలు కూడా మనం చూసాం. మరి వీళ్ళపైన చర్యలు తీసుకున్నారా? ఏమన్నా చట్టబద్ధమైనటువంటి ఒక చర్యలు కానీ పార్టీ సస్పెన్షన్ జరిగిందంటే ఏం చెప్తారు? చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి ఎలాంటి పదవులు కట్టబెట్టాడో కూడా మనం చూసాం. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి, మరి వాళ్ళ అధికార ప్రతినిధిగా ఉన్న మరో వ్యక్తి శ్యామల, మరి ఆవిడ బెట్టింగ్ యాప్లకు ప్రమోటర్గా పనిచేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చింది. నేనేం చేయలేను, సారీ చెప్పటం తప్పని మాట్లాడింది. ఇట్లా వీళ్ళందరూ కూడా ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళు సొసైటీలో ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, రోజా గారికి కానివ్వండి, అసలు ఈ విషయం గురించి మాట్లాడే హక్కు వీళ్ళకుందా, అర్హత ఉందా? ఏదైనా మీరు ఇదిగో మేము ఈ వ్యక్తులను శిక్షించాము, పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నామని చెప్తే మీకు మాట్లాడే హక్కు ఉందనుకోవచ్చు. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా వీళ్ళు మాట్లాడుతుంటే మనకు అనిపిస్తుంది. ఈ రోజున ఒక శూర్పణఖ వచ్చి నీతులు చెప్తుంటే ఎవరైనా వింటారండి? ఈ రోజున ఈవిడ మీరేం చేస్తారు, నన్ను ఏం చేయగలరు అని చెప్పి మీడియాని అడిగింది. ఆడంగి వెదవలు రారా అని చెప్పి తిట్టింది రోజా గారు. గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఎవరైతే మహిళ బయటకు వచ్చినప్పుడు తన పైన రేప్ జరిగిందని కూడా మాట్లాడు. అసలు వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతున్నారు, అన్యాయం జరిగిందని అంటున్నారు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నీ తల్లిని చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేయించో సోషల్ మీడియాలో? ఆవిడ చీర గురించి ఎలా మాట్లాడావు నువ్వు? ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం లేదని మీడియా ముఖంగా చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది కదా. మరి నువ్వు ఎలాంటి నీచమైన పోస్టులు పెట్టిస్తే ఆ అమ్మాయి ఆ విధంగా బాధపడింది? అంటే వీళ్ళు
నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పడానికే నీతులు. మేము ఎన్ని అవినీతి పనులైనా చేస్తాము, మాకు ఏమి వర్తించవు, చెబుతాం అంతే, మేము పాటించం అన్నట్లుగా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి. అది కాక ఆ మహిళ చాలా బహిరంగంగా బయటకు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఐ లవ్ యూ ఎందుకు చెప్పావంటే చెప్పానంటుంది. అవును. అది కాక 25 కోట్లు అడిగినటువంటి ఒక ఆడియో బయటకు వచ్చి పెళ్ళయి ఒక పిల్లవాడు ఉన్నటువంటి ఒక మహిళ తను ఒక జాబ్ చేసుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా జాబ్ చేసుకొని రావాల్సింది కాస్త మెసేజ్లు ఎందుకు పెట్టావని చెప్పేసి అంటే మా ఏరియా ఎమ్మెల్యే కాబట్టి పెట్టానని చెప్పి నేనే డ్రాప్లో దింపానని చెప్పాను. అంటే ఇక్కడ ఆవిడ వర్షన్ చూస్తే ఎలా అయిపోయిందంటే హనీ ట్రాప్ చేసి ఏదో డబ్బులు లాగాలన్నటువంటి ఒక పరిస్థితి నుంచి సాక్షి ట్రాప్లో పడిపోయి ఇప్పుడు బలైపోయింది అన్నట్టు మాట్లాడుతుంది. అదే జరిగిందండి. ఈ రోజున ఎవరికైనా ఒక అన్యాయం జరిగితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారండి? పోలీస్ స్టేషన్కి, కోర్టుకి వెళతారు. అక్కడ వాళ్ళు విచారణ జరిపించి నిజానిజాలు బయటకు తీస్తారు. కానీ సాక్షి ఛానల్లో కూర్చొని నువ్వు మాస్క్ పెట్టుకొని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే అసలు విషయాలు బయటకు వచ్చినాయి. నువ్వెవరు, ఏంటి, ఏ విధంగా ఎంతమందిని ఎన్ని విధాలుగా వేధించావు, ఇంటి రెంట్ కట్టకుండా ఇంటి యజమానిని ఏ విధంగా ఇబ్బందికి గురి చేశావు, మరి నీ ఫోన్లో రికార్డులు ఏ విధంగా చేశావు, మరి ఎందుకు నువ్వు గంట సేపు ఫోన్ ఆవిడే చెప్తుంది గంట సేపు ఫోన్ మాట్లాడానని, ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు, నా నెంబర్ ఆయనకి ఇచ్చానని, ఏదో టెలిగ్రామ్లో మాట్లాడమన్నారని, అన్ని రకాలు నువ్వే చెప్తున్నావు. మరి నువ్వు ఇష్టపూర్వకంగా లేకపోతే డే 1లోనే ఎందుకు బయటకు వచ్చి ఇదే ప్రెస్ మీట్ పెట్టలేదు? పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు నువ్వు కోర్టుకు వెళ్ళలేదు? 10 మందిలో నువ్వెందుకు మరి ఆ విషయాలను బట్టబయలు చేయలేదు? అయితే అది కాక చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే దాదాపు సంవత్సరంలో 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను మాట్లాడుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు రేపు జరిగిందని చెప్పేదో మాట్లాడుతున్నారు. కానీ అలాంటి పెద్ద మనుషులు చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే మొదటిసారే అలాంటి ఆలోచన తనకు ఉంది అని తెలిసినప్పుడు నువ్వు ఎందుకని బయటికి రాలేదని అడగకుండా ఈ 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ చేసుకున్న దాన్ని రేపు అని మాట్లాడుతుంటే చాలామంది అంటున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త కలిసి ఉన్నారు, అనుకోకుండా ఏదైనా పరిస్థితుల తర్వాత పెళ్ళైన 30 ఏళ్ళకి విడిపోతున్న టైంలో భార్య కూడా ఇప్పుడు ఒకవేళ భర్త పైన నన్ను 30 ఏళ్ళుగా లైంగికంగా వేధిస్తున్నాడని కూడా కేసు పెట్టొచ్చా అనేటువంటి చర్చలు నడుస్తూ వస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే 25 కోట్లు డిమాండ్ చేయడం కావచ్చు, లేదంటే మనకి ఇలాంటి మాటలు మాట్లాడడం కావచ్చు, ఒక రిపోర్టర్ పై బూతుల వర్షం కుడిపించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఎలా చూడాలంటే అంటే ఇది హనీ ట్రాప్, కొట్టడం కూడా హనీ ట్రాప్ చేయాలనుకుని పోయి అనుకోకుండా సాక్షి ట్రాప్లో పడిపోయి ఇప్పుడు పూర్తి తన భాగవతాన్ని మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నా సరే నిన్న ప్రెస్ మీట్ పెట్టి సేమ్ వైసీపీ నేతల్లాగా ఏమంటారు అనమాట తిరగబడి మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఫుల్ మంచి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి అనుకోవాలి. ఖచ్చితంగా అండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ రోజు నీకు అన్ని ఇష్టమయ్యి నీ ఇష్టపూర్వకంగానే జరిగింది అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున ఎందుకు అడ్డం జరిగిందంటే మనం ఒక వీడియో నిన్న ఎవరో సీక్రెట్ గా రికార్డ్ చేసింది వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఏం చెప్తుంది, నా ఫోటో ఎలా ఇస్తాను, మళ్ళీ మీరు పేపర్లో వేసుకోండి, కాకపోతే అన్ని ఇవ్వను అన్నట్టు మాట్లాడటం, దాని దగ్గర బేరసారాలు వాళ్ళు ఏదో చెప్తూ కాదు మొత్తం ఇవ్వండి అని చెప్పి మాట్లాడటం అన్ని వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ఈ విధమైన ధోరణి మీ మధ్య జరిగింది? ఎందుకు ఇట్లాంటివి కుట్రకు మీరు పాల్పడ్డారు? అంటే కేవలం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏదైనా సరే ఇట్లాంటి వివాదాలు ఎంత నీచమైన రాజకీయాలకు అంటే భీష్ముడిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక సెకండ్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైతే కౌరవులు పాల్పడ్డారు ఆ రోజున, అదే కనిపిస్తుందా ఇక్కడ? అదే కాక మీరు ఇందాక అన్నప్పుడు నాకు ఒక మాట కూడా గుర్తొస్తుంది. ఇటీవలే ఈడీ విచారణ అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు వచ్చి కూటమిని విడదీయడం మీ వల్ల కాదు, మళ్ళీ నన్ను చేర్చుకోండి అని చెప్పేసి అన్నటువంటి ఒక సలహా అయితే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కోటరీని బయటికి పంపించే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి, విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ తెచ్చుకోలేరు కాబట్టి ఇది సజ్జల వేసిన ప్లాన్ అని కూడా అంటున్నారు. అంటే కూటమి విడదీస్తానికి ఇప్పుడు జనసేన పైన ఇలాంటి నిందలు వేస్తే ఆర్కే రోజా గారు మాట్లాడితే దీని నుంచి ఏదైనా సరే ఒక లబ్ధి చేకూర్చొచ్చు అని చెప్పేసి అనుకొని ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయిపోయింది అనుకోవాలి. అసలు ఆ విజయసాయి రెడ్డి శాంతి విషయం కూడా ఉంది కదండి వీళ్ళకి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. డిఎన్ఏ టెస్ట్లు అని చెప్పేసి మరి ఇట్లానే ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని శాంతి అనే ఆవిడ అక్కడ ఉత్తరాంధ్రలో వీళ్ళు ఎంత నీచాతి నీచంగా ప్రవర్తించారు అంటే ఎక్కడికక్కడే మీ ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, ఇట్లాంటి వాటికి పాల్పడటం కానివ్వండి, తప్పులు చేసి దొరికిపోయి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా
వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కాదు కదా, కనీసం వాళ్ళకి మళ్ళీ పదవులు ఇచ్చి మీరు పదవుల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతబాబుని వెంట పెట్టుకొని తిరగలేదా? మరి ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటూ పూలదండలతోటి ఊరేగింపుగా తీసుకురాలేదా? మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ధర్నాలు చేస్తుందంటే రోజా వాడు వీడని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు? మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరి ఏ చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి పదవులు కట్టబెట్టిన మీరు ఈ రోజున మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ కూడా అడిగేది ఒకటే ఒక ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు జనసేన త్రిసభ్య కమిటీ వేసింది, విచారణ చేపడుతుంది, కానీ గతంలో మీ వైసీపీలో గోరంట్ల మాధవ్ని ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారు. అవును, ఎమ్మెల్సీ అనంతబాబుని ఇప్పుడు ఏం చేస్తామని అడుగుతున్నారు. అంబటి రాంబాబు సంజన సుకన్య అని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తామని మాట్లాడుతున్నారు. మీ పార్టీలోనే గంట అరగంట అని మాట్లాడిన వాళ్ళని ఏం చేస్తారని చెప్పేసి అంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన సుధాకర్ బాబుని ఏం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకునే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అని అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున ఆయన ఎన్ని తప్పులు చేశాడో ఆయనకు తెలుసు, ఎందుకు చేస్తున్నారో తెలుసు, అలాంటి తప్పులు చేసిన వాళ్ళే ఆయనకి ఇష్టమైన వాళ్ళని చెప్పి తెలుసు. ఇది జగమెరిగిన జగన్మోహన్ రెడ్డి సత్యం. అంటే వీళ్ళందరినీ తీసేస్తే పార్టీ కూడా ఇంకా పూర్తి శూన్యం అయిపోతుంది. ఇప్పుడు ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయి లోపలికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఇంకా అసలు అక్కడ రాష్ట్రాన్ని అసలు వాళ్ళ రాజ్యం ఏదైతే కడప రాజ్యం ఉందో ఆ రాజ్యాన్ని ఏలే వాళ్లే ఉండరన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. చాలా బాధకు లోనవుతున్నాడు. అట్లాంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళందరూ కూడా అవసరం. కాస్త తిట్టేవాళ్ళు కానీ, గట్టిగా మాట్లాడేవాళ్ళు కానీ, అంటే అబద్ధాలు, మెయిన్ అబద్ధాలు బాగా చెప్పాలి, బురద చల్లాలి, విషం చిమ్మాలి. ఒక మయసభను క్రియేట్ చేయాలంటే ఆ క్రియేటివిటీ ఉన్న పీపుల్ అంతా ఎలా ఉన్నారో మనం చూసాం. మరి వాళ్ళని కాస్త పోగొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు ఆడే వాళ్ళు కరువైపోతారు. ఇట్లా అసలు అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అన్నట్లు మన పెద్దవాళ్ళు చెబితే వీళ్ళ అబద్ధాలన్నీ అతికిచ్చినట్లే ఉంటాయి. ఈ అతుకుల బతుకు కనిపిస్తూనే ఉన్నా కూడా ఇంకా మేము మంచి వాళ్ళం, మేము చాలా అట్లాంటి వాళ్ళం ఇట్లాంటి వాళ్ళం అని పవన్ కళ్యాణ్ గారి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగాను, చాలా అసలు అవినీతి పనులు చేసి ఏదైతే నీతులు చెప్తున్నారు ఈ రోజున వీళ్ళందరికీ అర్హత లేదు అని ప్రజలే నిర్ణయిస్తున్నారు. సో చూద్దామని మొత్తానికి ఆర్కే రోజా గారు వ్యాఖ్యలు చేసినందుకు తన గోతి తానే తవ్వుకున్నట్టుగా ఉంది. అనవసరంగా వైసీపీ నిరికించినట్టుగా ఇప్పుడు ఇక్కడ యాక్షన్ తీసుకున్న సంగతి మర్చిపోయి త్రిసభ్య కమిటీ వేసినట్టు కూడా మర్చిపోయి ఇప్పుడు వైసీపీలో గతంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా సస్పెండ్ చేస్తారు లేదనే డిమాండ్ మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. సో చూద్దాం నిజంగా జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటారు లేదా చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.